నమస్తే అండి. నా పేరు సుధా కొనకళ్ళ. అనువంశిక వైద్యురాలిని, పర్యావరణ ప్రేమికురాలిని. అనేక రకాల ఔషధ మొక్కలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. మీ అందరికీ బాగా పరిచయమైన మొక్కే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి బాగా పరిచయమైన మొక్క బూరుగ మొక్క. ఇండియన్ కాటన్ వుడ్ అని అంటారు, లేదా రెడ్ సిల్క్ ట్రీ అని అంటారు. సంస్కృతంలో శాల్మనీ అని అంటారు. అలానే దీనిని శాస్త్రీనామము సీబాప్ అంటుంటారు. శాస్త్రీనామం ఎందుకు అని కొంతమంది ప్రశ్నించారు. అంటే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పలేం, కానీ దీనితో జ్ఞానంతో కూడుకున్నది కాబట్టి ఆ ప్రశ్నకి సమాధానం చెప్తున్నాను, కొంచెం అర్థం చేసుకుంటారని. విషయం ఏమిటంటే, ఇప్పుడు బంగాళదుంప ఉంది. బంగాళదుంపని లోకల్లో ఏమని పిలుస్తారు? అసలు పొటాటో దాని ఇంగ్లీష్, దానిని ఆలుగడ్డ అంటారు కొన్ని ప్రాంతాల్లో. ప్రాంతీయ భాష వేరు. ఊరగడ్డ అని అంటారు, ఊర్లగడ్డ అని అంటాము, ఆలుగడ్డ అంటాము, బంగాళదుంపలు అంటాము. తెలుగు పదం ఏంటి? మనం టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్ ఏంటి? బంగాళదుంపలు. కానీ ప్రాంతీయంగా అనేక రకాలుగా పిలుస్తారు. కానీ దానికి యూనివర్సల్గా ఒకటే పేరు ఉంటుంది. ఏ దేశానికి వెళ్ళినా సరే ఒకటే పేరు ఉంటుంది. దాన్ని శాస్త్రీయ నామము, సైంటిఫిక్ నేమ్ అంటారు. అది సొలానం ట్యూబరోజం. ఇప్పుడు చిక్కుడు ఉందనుకోండి, చిక్కుడుకాయ పేరుకి చిక్కుడిని దాని శాస్త్రనామం డాల్కస్ లాబ్లా. టమాటా ఉందనుకోండి, టమాటాకి లైకోపెస్కు మెస్కులు అంటాం. టమాటాని రామములగా అని ఇంతకుముందు అన్నారు, ఇప్పుడైతే టమాటా అంటున్నారు. చిక్కుడుకాయ అని కొడితే మళ్ళీ గోరు చిక్కుడా ఏ చిక్కుడు అని అడుగుతుంది. అదే మీరు లైకోపెస్కు మెస్కులు అని కొట్టే అని క్లిక్ చేశారనుకోండి గూగుల్లో, ఏ గొడవ ఉండదు. సైంటిఫిక్ నేమ్ అనేది యూనివర్సల్గా ఒకటే ఉంటుంది కాబట్టి సైంటిఫిక్ నేమ్ కూడా చెప్తే మీకు ఆ పేరు మీకు అర్థం కాకపోయినా, అది ఒక గూగుల్ సెర్చ్లో మీకు చూపించకపోయినా, మీరు మరింత జ్ఞానంతో తెలుసుకోవాలంటే మీకు ఆ యూనివర్సల్ నేమ్ అంటే సైంటిఫిక్గా ఉన్న నేమ్ మీకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ చెప్తాం సైంటిఫిక్ నేమ్. దీని సైంటిఫిక్ నేమ్ సీమా పెంటెంట్. అయితే దీని ఉపయోగాల్లో ముఖ్యంగా దీని దూది మనకు ఉపయోగపడుతుందని మనకు తెలుసు కదా. దూది ఇదిగోండి, ఎండిన తర్వాత ఇట్లా దూది వస్తుంది. ఇది చాలా మృదువుగా ఉంటుంది. ఇది స్పెషాలిటీ ఏమిటి అని అంటే, ఈ దూది స్పెషాలిటీ ఏమిటి అని అంటే, ఇది శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది, వేసవికాలంలో చల్లగా ఉంటుంది. దీంతో పరుపులు, దీంట్లో తలదిళ్ళు తయారు చేస్తారు కదా పిల్లోస్, దాంతో. అలాగే దీనిలో విత్తనం ఉంది కదా, ఈ విత్తనం నుంచి ఆయిల్ ఇస్తారు. ఇదిగోండి, విత్తనం నుంచి ఆయిల్ ఇస్తారు. ఇది విత్తనం. ఈ ఆయిల్ దేనికి ఉపయోగపడుతుంది అని అంటే, స్కిన్ యంగ్గా ఉంచడానికి. అంటే ముడతలు, అంటే ఇప్పుడు 35 ఇయర్స్కే విపరీతమైన ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల 35 ఇయర్స్కే 40+ దాకా 50+ దాకా స్కిన్ డల్ అయిపోతుంది కదా. అలాంటి వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఎక్స్టర్నల్ అప్లికేషన్ పెట్టుకోవాలి. అలానే మీరు నమ్మని విషయం ఒకటి ఏమిటి అంటే, దీని ముళ్ళు. ఇప్పుడు చాలామంది, నేను నాన్ వెజ్ మానేశాను, డైలీ వాకింగ్ చేస్తున్నాను, అయినా సరే నా పొట్ట తగ్గట్లేదు, ఒళ్ళు తగ్గుతుంది, కాళ్ళు తగ్గాయి, చేతులు తగ్గాయి, కానీ పొట్ట మాత్రం అలాగే ఉందని నాకు కాల్ చేసి చెప్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి తలస్నానం చేసి, చెట్టు దగ్గరికి వెళ్ళి చెప్పులు ఇప్పేసి, చెట్టుని గట్టిగా ఇట్లా, అంటే చెట్టు మొదలు కాండం స్టెమ్ దాన్ని ఇలా పట్టుకొని ఒక పావు గంట ఉండాలి. ఉంటే అది ఆక్యుపంచర్ లాగా పనిచేస్తుంది పొట్టని గట్టిగా. అంటే ఎట్లా, మీకు డౌట్ వస్తుంది, షర్ట్ వేసుకున్నా వేసుకోకుండా. అంటే అక్కడ ఎక్కువ మంది జనాభా తిరిగే ప్రాంతంలో చెట్టు ఉందనుకోండి, పల్చటి కాటన్ షర్ట్ వేసుకోండి, న్యాచురల్గా ఉంటుంది. దాంతో మీకు రిజల్ట్ కొంత లేట్గా వస్తుంది. అదే షర్ట్ లేకుండా మీరు దాన్ని పట్టుకున్నట్లయితే అప్పుడు మీకు అది ఆక్యుపంచర్ లాగా పనిచేస్తుంది. ఆక్యుపంచర్ థెరపీ మీకు తెలుసు కదా, అది ఎంత రిజల్ట్ ఇస్తుంది. అలాగే ఇది కూడా అనమాట, అంత బాగా రిజల్ట్ వస్తుంది అనమాట. మీకు ఈ ముళ్ళు ఇంకా దేనికి పనిచేస్తాయి అంటే, ముళ్ళుని తీసుకొని మీరు దాన్ని పౌడర్ చేసి, ముళ్ళు పౌడర్ చేసి ఉదయం 1 స్పూన్, సాయంత్రం 1 స్పూన్ తీసుకుంటే లైపోమా, అంటే కొవ్వు గడ్డలు శరీరం మీద ఉంటాయి కదా, అది అద్భుతంగా పనిచేస్తుంది. మొటాలు వచ్చిన తర్వాత ఆ మచ్చలు వస్తాయి, మొటాలు గుంటలు పడతాయి, చిన్న చిన్న కొంతమందికి మొటాలు గడ్డల్లాగా పెద్దగా కనపడతాయి. అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే, ఈ ముళ్ళు తీసుకొచ్చి మెత్తగా పౌడర్ చేసి పాలతో కలిపేసి ఎక్స్టర్నల్ అప్లికేషన్ పెట్టేసేయండి. ఆ ముళ్ళు మీకు అంత చక్కటి రిజల్ట్ వస్తుంది. మీకు 1 వీక్లోనే అంతా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అలానే మంగు మచ్చలు వస్తాయి కదా, ఈ మంగు మచ్చలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ముళ్ళు పౌడర్ ఎంతైతే ఉందో తెల్లమద్ది అర్జున, ఆ పౌడర్ని కూడా అంతే తీసుకొని కలిపి ఎక్స్టర్నల్ అప్లికేషన్ పెట్టుకోండి. మీకు ఆ మంగు మచ్చలు అనేవి పోతాయి. అంటే కొవ్వు గడ్డలకు పనిచేస్తుంది ముళ్ళు. మీకు మొటియాల వల్ల వచ్చిన మచ్చలకి దాని గుంటలు పడిపోయినట్టుగా అవుతుంది స్కిన్, దానికి పనిచేస్తుంది. అట్లనే ఇంకా ఈ ఆకులు వల్ల ఒక ఉపయోగం ఉంటుంది. ఏం చేయాలి ఆకులు అని అంటే, ఆకులు తీసుకొచ్చి డ్రై చేసేయండి. అంటే మీరు పోసి ఎప్పుడైతే ఒక 2-3 రోజులు పక్కన పెడతారో
అది డ్రై అయిపోతుంది. దాన్ని కాల్చేయాలి. అంటే ఒక రేకు మీద వేసేసి, నొప్పుల మీద ఒక రేకు వేసేసి ఆ రేకు మీద చేస్తే బూడిదైపోతుంది. అలానే నాటుకోడి గుడ్లు తీసుకొని, గుడ్డు మీరు ఎలా అయినా ఉపయోగించుకోండి, కానీ పై మీకు మళ్ళీ ఏం డౌట్ వస్తుందంటే ఉడకబెట్టిన పెంక మామూలు పెంక, మామూలు పెంకే, మామూలు పెంక తీసుకొని దానిని దీన్ని కూడా ఇలానే కాల్చండి, రేకు మీద పెట్టి కాల్చేస్తాను. అది మొత్తం కాలిపోయి పౌడర్ అవుతుంది, భస్మం చేసి కాలిపోయిన తర్వాత దాన్ని నూరేసేయండి. ఈ ఆకును కూడా కాల్చాలి, అంటే డైరెక్ట్గా కాదు, ఒక రేకు మీద వేసి కాలిస్తే మొత్తం అది మెత్తటి చూర్ణం బూడిదలాగా అయిపోతుంది. ఇది అది కలిపి పేస్ట్లా చేసేసి స్కిన్ పైన మీరు దేనితోనంటే విప్ప నూనె అంటే తెలుసా, విప్ప పువ్వులు తెలిసే ఉంటుంది. అంటే ఎక్కువ ఇంటీరియర్ ప్లేస్, ఇప్పుడు మారేడుమిల్లి, చెర్ల, వెంకటాపురం, గిరిజన ఎక్కువగా వెళితే అక్కడ అమ్ముతూ ఉంటారు రోడ్డు పక్కన పెట్టి. నాకు తెలిసిన ప్రాంతాలు చెప్తాను మీకు, మీకు మీకు అన్ని ప్రాంతాలు ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చుకోవచ్చు. ఆ విప్ప నూనెతో కలిపి రాస్తే మీకు విటిలిగో బొల్లి పోతుంది, బొల్లి మచ్చలు మాయమవుతాయి. విప్ప నూనెతో కలిపి రాయాలి. లేదు నాకు విప్ప నూనె దొరకట్లేదు అనుకోండి, కాస్త లేటుగా రిజల్ట్ వస్తుంది, కొబ్బరి నూనెతో రాసుకోండి. కొబ్బరి నూనెతో రాసుకోండి, అది ఒరిజినల్ కొబ్బరి నూనె మీరు ఆడిచి తెచ్చుకున్న నూనెతో రాసుకోండి, మీకు రిజల్ట్ అయితే వస్తుంది. కాస్త లేట్ అవుతుంది. విప్ప నూనెతో అయితే ఇమీడియట్గా రిజల్ట్ వస్తుంది అన్నమాట. తర్వాత ఈ చెట్టుకి, అంటే ఇది చిన్న కొమ్మ తీసుకొచ్చాను, దీని చెట్టుకి ఘాటు పెడితే బంక వస్తుంది. అంటే ఈరోజు ఘాటు పెట్టామనుకోండి, రేపటికి జిగురు లాంటి పదార్థం వస్తుంది. దానిని తెచ్చుకోండి. ఒక 100 గ్రాములు అయిన తర్వాత 100 గ్రాములు పట్టిక బెల్లం, తెల్లగా రాళ్ళుగా ఉంటుంది పట్టిక బెల్లం, దానిని కలిపేసి ఒక స్పూన్, 100 గ్రాములు ఇది అనుకోండి, 100 గ్రాములు ఒక స్పూన్ కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటే వైట్ డిశ్చార్జ్ ఇమీడియట్గా తగ్గుతుంది. అలానే ఈ బంకని తీసుకొని పౌడర్ చేసి ఉదయం సాయంత్రం పావు స్పూన్ తీసుకుంటే వీర్య కణాలు, చాలా స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంటుంది వాళ్ళకి, ఆ వీర్య కణాలు తక్కువ ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. అలానే మీరు ఘాటు పెట్టిన వెంటనే పాలు వస్తాయి కదా, ఆ పాలు తీసుకొచ్చి నువ్వులతో, పాలు ఎంత, పావు స్పూన్ నువ్వుల పొడి, నువ్వులు తెచ్చుకొని నల్ల నువ్వులా తెల్ల నువ్వులా ఒకటి వస్తుంది, ఏ నువ్వులైనా పర్వాలేదు, నల్ల నువ్వులు అయితే కొంచెం రిజల్ట్ వస్తుంది అన్నమాట త్వరగా, అంతే. దీనిని ఎంత తీసుకుంటారు, పాలు పావు స్పూన్ అనుకోండి, అర స్పూన్ నువ్వుల పొడి పడుతుంది, మొత్తం ఇట్లా అతను పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసి తీసుకుంటే ఇది ఎలా పనిచేస్తుంది అని అంటే, నూతన యవ్వనంగా, అంటే 25 ఇయర్స్లో ఎలా మేల్ పవర్ ఎలా ఉందో అలాగే మీకు 50కి వచ్చిన తర్వాత కూడా ఈ శరీరం తనను తాను మొత్తం రీసైకిల్ చేసుకొని యవ్వనం అయిపోతారన్నమాట. దీనికి అంత పవర్ ఉంటుంది. దీని పాలు కూడా అంత బాగా పనిచేస్తాయి అన్నమాట, అంటే లైంగిక శక్తి పెరుగుతుంది. దీంతోపాటు దీని బెరడు కషాయం తీసుకున్నట్లయితే డయాబెటీస్కి పనిచేస్తుంది. ఇప్పుడు మీరు మెడిసిన్ తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు, బాగా నీరసంగా ఉన్నారు, మళ్ళీ వేరే పక్కన ఊరేళ్ళు తెచ్చుకోవాలి, మీ ఊర్లో చెట్టు ఉంటే బెరడు కషాయం తీసుకోండి. మీరు మీ మెడిసిన్ తెచ్చుకోవడానికి అంతవరకు పనిచేస్తుంది. ఇష్టమైతే మీరు వాడుకోవచ్చు, ఎప్పటికీ డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుతుంది. అలానే ఈ బెరడు కషాయం ఇంక దేనికి పనిచేస్తుంది అంటే, యూటీఐ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అంటే మూత్రంలో మంట, విపరీతంగా బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది యూరిన్ పాస్ చేసేటప్పుడు, దానికి బాగా పనిచేస్తుంది ఇది ఈ బెరడు కషాయం. అలాగే ఈ చెక్క, మనం గంధం చెక్క అంటాం కదా, అలాగే చెక్క వుడ్, అది దేనికి పనిచేస్తుంది అని అంటే, దీన్ని మెత్తటి పౌడర్ చేసేసేయండి. పౌడర్ చేసేసి ఆ పౌడర్ని కషాయంలో చేసి తాగితే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. ఇందాక బంకతోనే పనిచేస్తుంది, అలాగే ఈ చెక్కతోనూ పనిచేస్తుంది. అది వాడచ్చు, ఇది రెండు కలిపి కూడా వాడచ్చు, మీకు నా డౌట్ ఏం లేదు. రెండు అలానూ వాడచ్చు, ఇలానో రెండు ఒకే రోజు ఉదయం ఒకటి సాయంత్రం వాటి కూడా వాడుకోవచ్చు. అది దాంతో స్పెర్మ్ కౌంట్ చక్కగా పెరుగుతుంది. అలాగే ఈ చెక్కని మెత్తగా పేస్ట్ చేసేసి ఫస్ట్ వేసి ఎక్కడన్నా బాగా విపరీతంగా గాయం అయిపోయింది, తగ్గట్లేదు, బాగా కురుపు అయిందండి, నాన్ హీలింగ్ మూన్ ఉందనుకో, అసలు తగ్గట్లేదు అన్నప్పుడు కొంచెం ఫస్ట్ పేస్ట్లా చేసి రాసాయండి, మీకు దగ్గరలో ఉన్నది తగ్గుతుంది, మీకు మంచి రిజల్ట్ వస్తుంది. అలానే ఈ చెక్క కషాయం మీరు తీసుకున్నట్టయితే, అతిసారం, అసలు మోషన్స్ తగ్గట్లేదు బాగా అంటే, ఆ చెక్కని మెత్తగా నూరేసి లేదా కషాయం రూపంలో తీసుకుని కొంచెం తేనె కలుపుకోవాలి. తేనె కలుపుకుంటే అప్పుడు అతిసారం తగ్గుతుందన్నమాట. దాంతోపాటు ఇంక చివరిగా వేరు ఎలా ఉపయోగపడుతుంది అని అంటే, దాని వేరుతో కళ్ళు తీస్తారు. అప్పట్లో తీసేవాళ్ళు, ఇప్పుడు ఎవరు దాని గురించి పట్టించుకోవట్లేదు. ఎలా అంటే, ముందు తవ్వాలి, తవ్విన తర్వాత కింద ఒక మట్టి కుండ, ఇంత కుండ పెట్టేంత ప్లేస్ తీసుకొని తవ్వండి. తవ్విన తర్వాత ఘాటు పెట్టండి. ఘాటు పెడితే దానిలోంచి జ్యూస్ లాగా వస్తుంది, అంటే కళ్ళు డ్రాప్స్గా పడుతుంది. దీనికి ఏం చేయాలంటే,
అడుగున కుండ పెట్టేంత ప్లేస్ తవ్వాము. పైన కూడా కవర్ చేయండి క్లాత్ తీసుకొని. కవర్ చేసి తెల్లారి వెళ్ళి తెచ్చుకోండి. అంటే ఎందుకు కవర్ చేయమన్నాను? డస్ట్ ఏదన్నా పురుగులు చిన్న చిన్నవి అట్లా వెళ్ళకుండా డస్ట్ పడకుండా అనమాట. దీనిని ఎలా తీసుకోవాలి అని అంటే తెచ్చిన తర్వాత రోజు తీసుకొచ్చి దాన్ని ఆరబెడుతూ ఉండాలి. ఆరబెట్టిన తర్వాత పౌడర్ లాగా చేయాలి. ఆరిపోయిన తర్వాత మనం దాన్ని నూరితే పౌడర్ లాగా అయిపోతుంది. ఈ పౌడర్ని పాలతో తీసుకోండి. ఏ పాలు? ఆవు పాలు అయితే మంచిది, లేదా గేదె పాలైనా పర్వాలేదు. తీసుకొని ఎలా తీసుకోవాలి అని అంటే ఈ పౌడర్ని కనుక మనం పాలతో కలిపి తీసుకుంటే మీకు ఇంపార్టెన్సీ అనేది ఉండదు. వీర్యపుష్టి అంటే స్పర్మ్ కౌంట్ పెరుగుతుంది. అలాగే నవ యవ్వనం అంటే రసాయనము ఉంటుంది, వాజీకరణ శక్తి పెరుగుతుంది. ఈ కళ్ళు అద్భుతంగా పనిచేస్తాయి. అంటే ఈ మొక్క అలానే మీకు పువ్వులు దొరికినాయి అనుకోండి, ఓవర్ బీడింగ్ అని వాళ్ళు పువ్వులు కూర వండుకొని, కూర అంటే తాలింపు వేసి ఉల్లిపాయలు వేసి మసాలా వేసి కాదు, జస్ట్ పువ్వులు ఉడకబెట్టండి, దాంట్లో కొంచెం రాక్ సాల్ట్ సైంధవ లవణం కలుపుకొని ముద్దలా చేసుకొని ఉదయం స్పూన్ సాయంత్రం స్పూన్ తీసుకోండి. అప్పుడు చప్పటి పచ్చని చేయండి. అంటే బీరకాయ కూర, ఆనకాయ కూర ఉప్పు లేకుండా తీసుకొని తినండి. మీకు ఓవర్ బీడింగ్ తగ్గుతుంది. అంటే ఇక్కడ ఈ మొక్క చూడండి, ఆకు ఉపయోగపడుతుంది, దాన్ని ఘాటు పెడితే పాలు ఉపయోగపడతాయి, మర్నాడికి బంకలాగా అవుతుంది, ఆ బంక ఉపయోగపడుతుంది, ముళ్ళు ఉపయోగపడుతుంది, బెరడు ఉపయోగపడుతుంది, వేరు ఉపయోగపడుతుంది, చెక్క ఉపయోగపడుతుంది. అలాగే ఇది కాయ కాచిన తర్వాత దీనిలో విత్తనం ఉంది కదా, ఆ విత్తనము పనిచేస్తుంది, దాని దూది పనిచేస్తుంది. ఇలాగా మొక్క అంటేనే అన్ని రకాలుగా ఉపయోగపడేదండి ఇది. కాబట్టి ప్రతి మొక్క మనకి ఎంతో ఉపయోగకరం కదా. కాబట్టి మొక్కల్ని ప్రేమించండి, మొక్కల్ని ఈ రకంగా మీకు ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోండి. దయచేసి చెట్లు నరకకండి. ఇప్పుడు మీరు సుదూర ప్రాంతంలో ఉన్నప్పుడు, అడవి ప్రాంతంకి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే మీ ఊర్లో ఉన్నప్పుడు కానీ, మీ పొలం గట్ల ఉండదు కానీ, మీకు దగ్గరలో మీ పొలానికి దగ్గరలో కానీ చెట్లు ఉంటే దయచేసి నరక్కండి. ఈ మొక్కలు ఎలా ఉపయోగించుకోవాలో చెప్పాను కాబట్టి ఇక్కడి నుంచి మొక్కలు ప్రేమించండి, మొక్కలు వేయండి, పర్యావరణం కాపాడండి. నమస్తే అండి.